ఏబీవీపీ నాయకురాలపై పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ కరీంనగర్లో ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్లోని యూనివర్సిటీ భూముల పరిరక్షణకై ఉద్యమాలు జరుగుతుండగా ఏబీవీపీ మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ మేరకు ధర్నా చేస్తుండగా ఏబీవీపీ నేత ఝాన్సీపై మహిళా కానిస్టేబుల్ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిందని రాష్ట్ర ఏబీవీపీ నేతలు రాకేష్, అనూష అన్నారు. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీలోని మొక్కలు పరిశోధనకు ఉపయోగపడతాయని, ఇలాంటి స్థలంలో హైకోర్టు నిర్మాణానికి భూములు కేటాయించాలని తప్పుపట్టారు. ఇందుకు నిరసన చేస్తున్న మహిళను ఓ మహిళా కానిస్టేబుల్ విచక్షణ రహితంగా ప్రవర్తించడమేంటని ప్రశ్నించారు. తెలంగాణకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏబీవీపీ సెక్రటరీ రాకేష్తో పాటు రాష్ట్ర ఏబీవీపీ నాయకురాలు అనూష, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటాయించినటువంటి ఏదైతే భూమి ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి, దాదాపు అందులో 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఔషధ మొక్కలు కావచ్చు, విద్యార్థులకు పరిశోధనకు ఉపయోగపడే మొక్కలను తొలగించే విధంగా ఈరోజు యూనివర్సిటీ భూమిని కోర్టు కేటాయించడం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం సరికాదని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ దాన్ని ఖండిస్తూ ఉంది. ఏదైతే యూనివర్సిటీ భూములనే తప్ప ఈరోజు విద్యారంగానికి కేటాయించాల్సిన భూములను ఈరోజు పూర్తిగా ప్రభుత్వం ఇష్టం తీరున వ్యవహరిస్తూ యూనివర్సిటీ భూములను పక్కదారి పట్టించడం, యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ప్రశ్నిస్తూ ఉంది. నిన్న జరిగిన నిరసన ఉద్యమంలో మా ఏబీవీపీ కార్యకర్త స్టేట్ సెక్రటరీ అయిన ఝాన్సీ అక్కపై వాళ్ళు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాము. ఆడవాళ్ళపైన దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము పోలీసులకి ఎప్పుడు గౌరవం ఇస్తాము, వాళ్ళకి అనుకూలంగానే ఉంటాము. కానీ ఆడవాళ్ళపైన ఇలా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం లాంటివి చేస్తే మాత్రం ఊరుకోము. కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే వాళ్ళకి మేము ఎప్పుడు బుద్ధి చెప్తూనే ఉంటాము.